యానల్ సెక్స్ అండ్ ఓరల్ సెక్స్ గురించి కూడా తెలియజేయండి డాక్టర్ గారు. సో ఇది కొంచెం ప్రైవసీ టాపిక్ అనొచ్చు, బట్ ఇప్పుడు ప్రతిదీ కూడా మీరు చూస్తే ఎవరికి ఎటువంటి భావతృప్తి అనేది ఫీమేల్స్ వాళ్ళు ఒప్పుకుంటే ఆ విధంగా మీరు సెక్స్ ప్రక్రియలో పాల్గొనడం ఎప్పుడూ తప్పని నేను చెప్పను. సో కౌన్సిలింగ్లో భాగంగానే ఇవి కూడా అప్పుడప్పుడు ఎక్కువ కాదు తటస్థపడుతూ ఉంటాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన కపుల్ వచ్చారు, మ్యారేజ్ 1.5 year అయింది సార్ మాకు. సరే మా అంత సెక్షువల్ లైఫ్ బాగుందా అంటే బాగుంది అన్నారు. నేను కూడా నార్మల్ ఏమో అనుకున్నాను. బట్ మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు అంటే, సార్ పిల్లల గురించి వచ్చాం, సెక్షువల్ లైఫ్ బాగుంది కదమ్మా, స్పర్మ్ టెస్ట్ కూడా చేయించినట్టు ఆల్రెడీ బాగుంది కదా, మరి ఎందుకు మనము మిగతా ఇష్యూస్ ఆలోచన లేదు సార్, మేము రెగ్యులర్గా యానల్ సెక్స్లో పాల్గొంటాము అన్నారు. సో మరి ఎందుకండి మీరు రెగ్యులర్ మిషనరీ పొజిషన్లో మీరు పెనట్రేటివ్ సెక్స్ ఇంటూ ది వెజైనా ఎందుకు ట్రై చేయలేదు అంటే, ఏమో సార్ నాకు కొంచెం పెయిన్ వస్తుంది అక్కడ, ప్లస్ ఆయన కూడా మరి స్కిన్ ఇష్యూలో ఇంకోటో తెలియదు కానీ అంత హ్యాపీగా ఫీల్ కావట్లేదని, నాకు కూడా పెయిన్ ఉందని మేము యానల్ సెక్స్ ట్రై చేసాం. బట్ సిన్స్ నౌ ఈ 1.5 yearలో వీఆర్ వెరీ హ్యాపీ విత్ అవర్ సెక్షువల్ లైఫ్, బట్ నాట్ పీనో వెజైనల్ పెనట్రేషన్, ఇట్ ఈజ్ ఏ పీనో యానల్ పెనట్రేషన్. అంటే ఏంటి, సో యోనిలో కాకుండా యానల్ సెక్స్ అంటాం కదా అది. అంటే దీంట్లో అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే అడ్వాంటేజు వాళ్ళ ప్లెజర్. సో యానల్ సెక్స్ చేసేటప్పుడు ఆ లేడీస్కి వచ్చే భావతృప్తినండి, అబ్బాయిలు పొందే ఫీలింగ్స్ కానండి, వాళ్ళంతా హ్యాపీగా ఉన్నప్పుడు తప్పనకూడదు. మరి డిసడ్వాంటేజ్ ఏంది డాక్టర్ గారు అనొచ్చు మీరు. అదేంటంటేను మనకి యానస్ అంటే మోషన్ వచ్చే ఛానల్. అందులో మనం ఎంత మోషన్కి రెగ్యులర్గా వెళ్ళినా కూడా బ్యాక్టీరియా నార్మల్గా కొన్ని ఉంటాయి ఎప్పుడు అక్కడ. సో అవి ఏమవుతుంది అంటేను ఇన్ఫెక్షన్ అబ్బాయికి వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. మినహాయిస్తే మిగతా తప్పు అని దేన్ని ఇప్పుడు తప్పు అని నీకేం ఎందుకు అంటేను LGBTQ యాక్ట్ అని వచ్చిందిగా, అంటే లెస్బియన్ లేడీస్ టు లేడీస్ సెక్స్, జెంట్స్ టు జెంట్స్ సెక్స్, అది లా కూడా ఓకే అన్న విధంగా వచ్చింది. కాబట్టి మనము ఎవరి ప్లెజర్ను తప్పు అని నీకు ఎప్పుడు ఉండదు. రెండవ ప్రక్రియ ఓరల్ సెక్స్ అంటారు. ఇది మీరు ఏ పాన్ వీడియో చూసినా, ఏ బ్లూ ఫిల్మ్ చూసినా ఇనీషియల్గా యాక్ట్ ఉండేటప్పుడు ప్రతి ఒక్క వీడియోలో ఇది చూపెడుతూ ఉంటారు. ఇది కూడా యూజువల్గా కపుల్ యొక్క ప్రిఫరెన్స్ అండి. ఎప్పుడైతే మీ పార్ట్నర్, అంటే నేను ఎప్పుడు అబ్బాయిల గురించి ఆండ్రాలజిస్ట్గా మాట్లాడతాను కాబట్టి మళ్ళీ అదే చెప్తున్నాను, మీకు ఓవరాల్గా మీ పార్ట్నరు యాక్సెప్ట్ చేసినప్పుడు ఇఫ్ యూ ఆర్ గెట్టింగ్ ప్లెజర్ అండ్ ఇఫ్ షీ ఈజ్ హ్యాపీ విత్ యూ, ఏ తప్పు లేదు, అందులో ఎటువంటి అనుమానము లేదు. బట్ మీరు ఒకవేళ ఓరల్ సెక్స్ ప్రిఫర్ చేయాలి అనుకుంటే మాత్రము జనరల్గా మీరు సెక్షువల్ యాక్ట్కి వెళ్ళే ముందు చక్కగా హైజీనిక్గా వెళ్ళే బాగుంది. ఎందుకంటే అబ్బాయిలకు కొందరికి స్కిన్ టైట్ ఉండి వెనక్కి రాకపోవడము, ఒకవేళ లూజ్గా ఉన్న లోపల ఇన్ఫెక్టెడ్ మెటీరియల్స్ స్పిగ్మా అని ఉంటుంది. మీరు ఎంతో హ్యాపీగా ఈ ప్రక్రియ చేయాలని అనుకుంటూ ఆడికి వెళ్ళే లోపల దాని నుంచి వచ్చిన అన్హైజీన్ మెటీరియల్ వల్లనో మీరు డిసప్పాయింట్ కాకుండా ఉండాలి అంటే చక్కగా హైజీనిక్గా వెళ్ళారంటే ఆబ్వియస్గా మీకు ఓరల్ సెక్స్ నుంచి వచ్చే మీ ప్లెజర్ మీ ఇద్దరికి బాగుంది అంటే ఖచ్చితంగా యూ షుడ్ గో అహెడ్ విత్ ఓరల్ సెక్స్. రెండిట్లో ఎక్కడా కూడా తప్పు ఉంది అని నేను చెప్పను, తప్పు లేదు అని నేను చెప్పను.